వాళ్ళకి సోషల్ గురించి తెలియాలంటే ఈ సినిమా కన్ఫర్మ్ చూడాలి. ఒక వజ్రం గురించి ఒక 10 మంది దీనికి పోరాడతారు అనమాట. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో విజయం సాధించారు, అలానే మూవీలో కూడా మళ్ళీ విజయం సాధించారు. సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. ఎందుకంటే కన్ఫర్మ్ గా బోర్ అనేది లేదు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఉంది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంఎంకి చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే అది ప్రతి ఒక్క దగ్గర కూడా చాలా బాగుంది, పాటలు కూడా చాలా బాగుంది. యాక్టింగ్ సూపర్ అండి. అది మనకి పాత పవన్ కళ్యాణ్ కానీ మళ్ళీ మనం రాజకీయాల తర్వాత కొత్త పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం వెయిట్ చేయాల్సి సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. అంతా బాగుంది. చాలా 5 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాలలో యావత్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్నది. సో ఆయన డిప్యూటీ సీఎంగా చాలా బిజీగా ఉన్నట్టు మటుకు సినిమాని అయితే టోటల్గా పూర్తి చేశారు. ఇది మనకు చాలా సంతోషకరమైన విషయం. సో టోటల్గా హరిహర వీరమల్లు అంటే ఏంటంటే గతంలో మనకి మన భారతదేశం ఇటువంటి సాంస్కృతులకి ఇటువంటి భాషలకి అన్నిటికీ తోడు కట్టుకున్న పురుడు పోస్తున్నటువంటి భారతదేశం అని ఒక విషయంలో ఔరంగజేబ్ పరిపాలనలో మన కోహినూర్ వజ్రం ఎలా మిస్ అయిందనేది, మన బ్రిటిష్ వాళ్ళు ఎలా దాన్ని ఆక్రమించుకొని ఇతర దేశాలకు తీసుకెళ్లారు అనేది మెయిన్ కాన్సెప్ట్. సో ఈ సినిమా మాత్రం చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు, చాలా వండర్ఫుల్గా ఉంది. ఇది మాత్రం ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే యావత్ ఎవరి పర్సన్ కూడా గూస్ బంప్స్ ఇచ్చే విధంగా ఉంది. ఇందులో తిరుగులేదు. నేను చాలా పర్ఫెక్ట్గా నేను ఈ సినిమాని చాలా ట్రైలర్ చేసి చూశాను. చాలా అద్భుతంగా నాకు చాలా అంటే పెద్ద సినిమా రిలీజ్ వచ్చినప్పుడు థియేటర్కి తప్పకుండా ఫస్ట్ షో చూడటమే మా యొక్క ప్రేక్షకుడిగా మేము చేసుకున్నటువంటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ఆ విభాగంలో మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా 100% ఈ సినిమాని ఎక్కడ ట్రైలర్ చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. నాదర్ గారు, రవిశాస్త్రి గారు, సునీల్ గారు, కోట శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఆయన చివరి సినిమా కోట శ్రీనివాసరావు గారిది హరిహర వీరమల్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోట శ్రీనివాసరావు ఇటీవలే స్వర్గీయులైనారు. సో ఆయన మా గురువు గారు. ఎందుకు ఆయన దగ్గర నేను గతంలో కొన్ని సినిమాలకు పనిచేసినటువంటి ఆ ఘనత నాకు దక్కింది. అందుకని కోట శ్రీనివాస్ గారికి ఇది లాస్ట్ సినిమా చెప్పుకోవచ్చు. సో పెద్దలు ప్రముఖులు చాలా అద్భుతంగా తీర్చిదారు. కృషి గారు ఈ చిత్రాన్ని కథ చెప్పిన విధానం కానీ, కథ అల్లి వెండితెర మీద తీసుకొచ్చిన విధానం కానీ చాలా వండర్ఫుల్ ఉంది. తెలుగు వారు గర్వపడే విధంగా ఉంది. రాబోయే పార్ట్ 1లో వివరించిన విభాగాలు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు, ప్రతి ఒక్క ఇండియన్స్, ప్రతి ఒక్క ఎవరి పీపుల్స్ కూడా గర్వపడతారు. ఎందుకంటే కోహినూర్ వజ్రం గురించి అంత అద్భుతంగా తీర్చిదిద్దిన సినిమా ఏది రాలేదు. సో రాబోయే రోజుల్లో పార్ట్ 2లో పూర్తిగా వివరిస్తారు. అంటే కోహినూర్ వజ్రం తీసుకురావడానికి మంచి పౌరుడు కావాలి, మంచి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ప్రూవ్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి మాత్రం ఇక పవన్ కళ్యాణ్ జీవితంలో ఇది మాత్రం శారీరక స్థాయికి నిలిచిపోద్ది. సో ఇది మంచి అంటే మొఘల్ సామ్రాజ్యంలో గతంలో ఉన్నటువంటి మన ఔరంగజేబు ఎటువంటి పరిపాలన కొనసాగించారు, ఆ పరిపాలనకి మన నేటివిటీకి, మన సంప్రదాయాలకి ఎటువంటి గురి అయినాము, ఎటువంటి అన్యాయాలు గురి అయిన లోపటి కూడా క్షుణ్ణంగా క్లుప్తంగా డైరెక్టర్ గారు వివరించారు. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఏఎం రత్నమ్మ గారు ఎక్కడ తగ్గలేదు. ఏఎం రత్నమ్మ గారు ఇటువంటి చిత్రాన్ని నిర్మించినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. సో డాక్టర్ సందేహం లేదు, సినిమా మాత్రం సూపర్, చాలా బాగుంది. సో ఎక్కడ కొన్ని విషయాల్లో అక్కడక్కడ ప్రేక్షకుడు అనిపించినా కూడా ఆ కట్టి లేపినటువంటి అదే పవన్ కళ్యాణ్ మన ఆదే పంపిణీ కూడా చెప్పారు. పడి లేచినటువంటి కెరటం ఏ విధంగా ఉండదు. సూపర్ టోపిక్ సినిమా అంటే మనం ఇంకా రాబోయే రోజుల్లో